అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో భగవద్గీతను ఎవరు చదవాలి, ఎవరు చదివితే దానివల్ల ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కథలు అనేవి ఉండడం జరిగింది. ఎవరైనా విజిట్ అవ్వకపోతే వెళ్ళి ఒకసారి విజిట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విద్యార్థులు క్రమశిక్షణ కోసం భగవద్గీతను చదవాలి. యువకులు ఎలా జీవించాలో తెలియడం కొరకు భగవద్గీతను చదవాలి. వృద్ధులు మరణించడం ఎలా అని తెలుసుకోవడం కొరకు భగవద్గీతను చదవాలి. అజ్ఞానులు జ్ఞానం కొరకు భగవద్గీతను చదవాలి. విద్యావంతుడు వినయం కొరకు చదవాలి. ధనవంతుడు దయ కొరకు చదవాలి. కలలు కన్నవాడు సాధించుట కొరకు భగవద్గీతను చదవాలి. దుర్బలుడు బలము కొరకు భగవద్గీతను చదవాలి. బలవంతుడు దిశానిర్దేశం కొరకు భగవద్గీతను చదవాలి. వినయవంతుడు ఔన్నత్యము కొరకు భగవద్గీతను చదవాలి. అలసినివాడు విశ్రాంతి కోసం, అశాంతిగా ఉన్నవాడు శాంతి కోసం, సందేహస్తుడు సమాధానం కోసం, పాపి పాప విముక్తి కొరకు, అన్వేషి మోక్షం కొరకు, మానవుడు అనేవాడు మార్గదర్శనం కొరకు భగవద్గీతను చదవాలి. అయితే ఎలా చదవాలి అంటే ప్రతిరోజు ఒక అధ్యాయనం లేదా కొన్ని శ్లోకాలను చదవాలి. అర్థం తెలుసుకొని మన జీవితంలో ఆచరణలో పెట్టాలి. భక్తితో ప్రశాంతమైన మనసుతో పఠించాలి. ఎవరు చదవకూడదు అనే దానికి పరిమితి అనేదే లేదు. హేళనగా, నిర్లక్ష్యంగా లేదా వ్యంగ్యంగా మాత్రం చదవకూడదు. ఎందుకంటే అది ఒక పవిత్రమైన గ్రంథం. నిజమైన మనసుతో చదివితే ప్రతి వారికి ఫలితం అనేది తప్పకుండా దొరుకుతుంది. జీవితంలో అయోమయంగా ఉన్నవారు ఏది చేయాలో ఏది చేయకూడదో అర్థం కాకపోతే భగవద్గీత అనేది మార్గం చూపిస్తుంది. మనసులో బాధ, దుఃఖం ఉన్నవారు గీత మనసుకు శాంతిని ఇస్తుంది, సత్కార్యానికి ప్రేరణ ఇస్తుంది. జీవిత లక్ష్యం తెలుసుకోవాలనుకునేవారు మనం ఎందుకు పుట్టాం, ఏమి చేయాలి, దీనికి సమాధానం గీతలో తప్పకుండా దొరుకుతుంది, ఉంది కూడాను. ధ్యానం, ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులైన వారు గీతలో భగవంతుని సాక్షాత్కారం దిశగా దారి తీసే జ్ఞానం ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు, గృహస్థులు, వృద్ధులు ఎవరికైనా గీతలో ప్రతి వయసుకు తగిన పాఠాలు ఉన్నాయి. భగవద్గీత అనేది ప్రతి మనిషికి జీవితంలో పాఠశాల వంటిది. అది కేవలం హిందువులకు మాత్రమే కాదు, మానవత్వానికి మార్గదర్శక గ్రంథం. ఇదేనండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఆధ్యాత్మిక కథలను మీ అందరి ముందుకు